లాంగ్ టర్మ్ అంటే ఏంటి? అవును, లాంగ్ టర్మ్ అనే పదం కామన్గా మేము వాడుతూ ఉంటాం. ఒకప్పుడు లాంగ్ టర్మ్ అంటే 15-20 years ఉండేది. ఓకే. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ 15-20 years ఉంటే ఐడియల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువే మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీకి కానీ ఒక ఇండివిజువల్ కానీ. కానీ ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే క్రికెట్ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది చాలామందికి. 5-day టెస్ట్ మ్యాచ్ ఉండేది. అది చాలా సీరియస్గా ఫాలో అయిపోయి అందరూ దాన్ని ఎంజాయ్ చేసేవారు. అది ఆడగా కొన్ని డికేట్స్ తర్వాత 1 day వచ్చింది. 1 day అంటే ఒక రోజులో అయిపోతుంది. అది కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇండియా వన్ డేలో వరల్డ్ కప్ గెలిచింది, చాలా పాపులర్ అయింది, అదైంది ఇదైంది అంతా అయిపోయింది. సో T20 వచ్చింది 2020. సో మీ కాంటాక్ట్స్ అర్థమే ఉంటుంది. 5 days నుంచి 1 dayకి వచ్చాం, 1 day నుంచి 4 గంటలకు వచ్చాము. ఈ 4 గంటల గేమ్ చాలా హైలీ పాపులర్ గేమ్. అది 20 overs గేమ్. 10-10 కూడా ఉంది యాక్చువల్గా. కొన్ని దేశాలు 10-10 overs కూడా ఆడతాయి. 2020 ప్రస్తుతం ఉన్నాం మనం. ఫ్యూచర్ 10 కూడా వస్తుందో తెలియదు మనకి. సో చెప్పేది ఏంటంటే మన అందరికీ అటెన్షన్ స్పాన్ కానీ లేకపోతే మన అప్రోచ్ టు లైఫ్ కొంచెం బాగా షార్ట్ మోడ్లో మూవ్ అయిపోతున్నాం మనం. అన్నీ ఇవాళే కావాలి మనకి, వెంటనే అయిపోవాలి అన్నీ మనకి. షార్ట్ టర్మ్ ఫోకస్లో ఉన్నాం అందరం. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ లాంగ్ టర్మ్ అంటే ఏమిటి అంటే మేబీ 10 years ఈజ్ గుడ్ లాంగ్ టర్మ్.